ఇప్పుడు గన్నవరం నియోజకవర్గానికి ఏం చేయలేని పరిస్థితి. కానీ దీన్ని స్పెషల్గా చూడమని రఘురామ్ గారి ఓత్ దానికి వెళ్ళిన రోజు అడిగా. అదే దిశగా ఇది బుద్ధవరం చేసిన, కొత్తపల్లి గ్రామానికి చేసిన, సూరంపల్లిలో కళ్యాణ మండపం కింద అడిగితే యాక్సెప్ట్ చేసినట్టు కానీ, నొమ్మలో కళ్యాణ మండపం కానీ, అలాగే ఇంకా వేరే కేసరపల్లి పిఎస్సిఎస్ రీస్టోర్ చేయటం కానీ, కేసరపల్లి పిఎస్సిఎస్కి కొత్తగా తీసేసిన బ్యాంకును మళ్ళీ రీస్టోర్ చేస్తున్నందుకు గత పాలన ఎంత దరిద్రంగా పరిపాలించేదానికి ఇది ఒక నిదర్శనం. దాన్ని గాలికి వదిలేస్తే అదే పిఎస్సిఎస్ మళ్ళీ రీస్టోర్ చేసే పరిస్థితి. ఆ పిఎస్సిఎస్ కి డబ్బులు లేవండి, ఒక 8 లక్షల రూపాయలు కావాలని ఫోన్లో అడిగితే, ఇందాక అడుగుతుంటే నువ్వు చెప్పిన రోజే శాంక్షన్ చేస్తానని చెప్పిన మాజీ మంత్రి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ రఘురామ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 2000 పైన ఉన్న సొసైటీల్లో 425 సొసైటీలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఆప్కాబ్ చైర్మన్ రాలేదనే బాధే తప్ప, కానీ మిగతా అన్ని దాదాపు 410 కంటే 25% ఆఫ్ పిఎస్సిఎస్ అధ్యక్షుడు ఈయనే. ఆఖరికి ఆప్కాబ్కి ఇప్పుడు కూడా మీడియా ద్వారా సూచన చేయదలుచుకున్నా. గతంలో నేను చైర్మన్ ఉన్నప్పుడు కూడా చెప్పా, దీని మీద జీవో 90 ఇంప్లిమెంట్ చేయమని ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి చెప్తే నన్ను హెచ్ఆర్ పాలసీ రెమెడీ నేనే రాసి ఆ రోజు ముఖ్యమంత్రికి ఇచ్చి, సెక్రటరీల వ్యవస్థ వల్ల పిఎస్సిఎస్లు అన్యాక్రాంతం అవుతున్నాయి. కొన్ని పిఎస్సిఎస్ చైర్మన్ చదువు లేని వాళ్ళు అయితే సెక్రటరీ చేతిలో పెత్తనం ఉంటుంది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో ఒక ఊర్లో ఉద్యోగం చేరి 35 సంవత్సరాల తర్వాత కూడా రిటైర్ అదే ఊర్లో అవుతున్నాడంటే అది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ మంచిది కాదని చెప్పిన జీవో 90 ఇప్పించినా ఇవాళ కూడా అమలు కాలేదు. అచ్చెన్నాయుడు చాలా సార్లు మంత్రి గారిని అడిగా. అలాగే రాబోయే కాలంలో అయినా జీవో 90ని మా రఘురామ్ గారు మాట్లాడి ఆప్కాబ్ మీటింగ్ లో మాట్లాడి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తూ, ఈ నియోజకవర్గంలో నేను చేయలేని బ్యాంక్ చైర్మన్ గా నేను చేయలేనప్పుడు సముద్రం నీళ్లు పనికిరావన్నట్టుగా నేను చైర్మన్ గా ఎవడైనా ఆడి కాన్స్టిట్యున్సీకి ఎక్కువ చేద్దామని అనుకుంటారు. కానీ ఆ రోజున విపత్కర పరిస్థితుల్లో నేను ఏమీ చేయలేకపోయిన ఈ నియోజకవర్గ బ్యాంకుల్ని ఆయన అడిగింది కాదనకుండా చేస్తున్నందుకు మీ పిఎస్సిఏ చైర్మన్ అందరిని కూడా కోరుతున్నా, మీరు దయచేసి రఘురామ్ గారిని కలిసి మీ పనులన్నీ ఈ టెన్యూర్లో అవజేసుకోవాల్సిందిగా కోరుతూ, ఆయన ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.